బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం బోధిసత్వ కథలు చెప్పుకుంటూ ఉంటాం కదా, అందులో ఏదైనా ఒక కథ. పూర్వట బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఈ బోధిసత్వుడు ఒక తెల్లని ఏనుగుగా పుట్టాడట. మామూలుగా ఏనుగులు వేరే రంగులో ఉంటాయి, ఏనుగు రంగు వేరే కదా, తెలుపు రంగులో వచ్చింది. దీనికి ఒక దంతం కాకుండా ఆ దంతాల జంట వెనకాల నుంచి ఇంకో దంతపు జంట కూడా వచ్చిందట. దైవాంశ సంభూతంగా భావించేవారు. ఐరావతంతో సమానంగా ఉండేది. అపూర్వమైన శక్తులు ఉన్నాయి ఆ ఏనుక్కని నమ్మేవారు. అది ఎవరి మీద ముట్టుకునేది అది కాదు. ఎవరినైనా ముట్టుకుంటే వాళ్ళకి కలిసి వస్తుంది, అడిగితే ముట్టుకోవటం కాదు. అట్లా ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉండేది. ఒక మావటి వాడి దగ్గర ఉండేది. ఉంటే వాడు చాలా బాగా దాన్ని ట్రైనప్ చేశాడు. అప్పుడు ఈ మామూలుగా ఒక రాజుగారు పట్టాభిషేకం చేసుకునేటప్పుడు మంచి ఏనుగులు అట్లా సెలెక్ట్ చేసుకుంటారు. మంచి పంచకళ్యాణి అలా సెలెక్ట్ చేస్తారుగా. అప్పుడు ఈ ఏనుగుని బోధిసత్వుడు రూపంలో ఏ ఏనుగు రూపం దాల్చాడో ఆ ఏనుగుని రాజుగారికి ప్రధానమైన ఏనుగు కింద హౌదా ఎత్తటానికి సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ పట్టపుట ఏనుగుగా ఉండేది. పట్టపేట ఏనుగు అనేది ఒక ప్రత్యేకమైనది అనమాట. ఉంటే ఆ ఏనుగు ఎంత బాగుండేదోట. ఈయన దగ్గరకు వచ్చే నాటికి ఇంకా మెల్లిగా పోషణ, రాజుగారి పోషణలోని ఇంకా పెరిగి ఇంకా అద్భుతంగా కనపడేది. అయితే రాజుగారు రాజు అయ్యాక ఆ పట్టాభిషేకం తర్వాత పెద్ద ఊరేగింపు చేశారు. ఊరేగింపు చేస్తే రాజుగారితో వెనకాల ఈ ఏనుగులన్నీ నడిచొచ్చాయి. ఆయన రథం మీద వెళ్తుంటాయి. ఆ వెనకాల నడిచొస్తున్న ఏనుగుల్లో ఉన్నటువంటి బోధిసత్వుడు ఏనుగును చూసి జనమంతా ఓహో అన్నారట. రాజును వదిలేసి ఏనుగును చూశారు అందరు. మెచ్చుకున్నారోట. ఏ సందర్భం వచ్చినా మన ఏనుగు, మన పట్టపటి ఏనుగు అని దాని గురించే మాట్లాడేవారు. కొన్నాళ్ళకి రాజుగారు స్థిరపడ్డాక ఆయనకి ఏమనిపించేది, ఏమిటి రాజయ్యని నాకే గొప్పతనం లేదు, గొప్పతనం అంతా ఏనుగుంది. ఆయనకి మెల్లిగా ఏనుగంటే ఆ ఇష్టం మొదలైంది. ఏదైనా ప్రోగ్రాములప్పుడు నేను ఎక్కననేవాడు. ఎందుకు అనవసరంగా చంపెట్ట తీసుకురావద్దనేవాడు. అలా కూడా జరిగేది. అయితే ఈయనకి క్రమంగా ఏమనిపించింది, అసలు ఏనుగుని రానివ్వకూడదు. ఈ ప్రోగ్రాంలు ఏమైనా జరిగితే ఏనుగేది అని చంపేవాళ్ళు జనం. తీసుకురాకుండా ఉంటే ఈయనకి మా బాగానే ఉండేది. ప్రజలు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆ ఏనుగు వస్తే అందరూ ఆ ఏనుగు చుట్టూతానే తిరిగేవాళ్ళు. దాంతో ఎలాగైనా ఈ ఏనుగుని మట్టు పెట్టేయాలి. ఎట్లా ఏనుగుని ఎట్లా చంపాలి, అంత జంతువుని? సరే బాగా ఆలోచించి మావిటి వాడిని కేకేసేట. ఏమో ఈ ఏనుగు సంగతి ఏమిటి అన్నారు. చాలా గొప్ప శిక్షణలో ఉంది ప్రభు ఏనుగు, మనవాడు మామూలు వాడు కాదు, గొప్ప శిక్షణ కలిగిన ఏనుగు. రాజు బాగా ఆలోచించి, అయితే సరే అంత శిక్షణ ఉందన్నావు కదా, కొండ ఎక్కగలదా ఏనుగు అని అడిగాడు. మహత్తరంగా ఎక్కుతుంది ప్రభు, కొండ ఏమిటి ఎక్కడికైనా ఎక్కేస్తుంది అన్నాడు. సరే కొండ ఎక్కించు, కొండ శిఖరం మీద కంటే ఏనుగునెక్కి మావటివాడు ఏనుగుని ప్రేరేపించి బాబా పైకి వెళ్దాం పద అంటే ఏనుగు నడవటం మొదలుపెట్టింది. ఏనుగు వెనకాలే మొత్తం రాజుగారి పరివారం కొంతమంది పోయారు. రాజుగారు కూడా వెళ్ళాడు. పైకి వెళ్ళాక శిఖరపు కొసదాకా తీసుకుపోయారు. శిఖరం కోసం మీద నుంచుంది ఏనుగు. ఏమో ఈ శిక్షణ బాగా ఉందన్నావు కదా, ఎంత ఏ పనైనా చేస్తుంది ప్రభు, ఈయన చెయ్యలేనిది లేదన్నాడు. అంటే 3 కాళ్ళ మీద నుంచోమను అన్నాడు రాజు. వాడికి అర్థం కాలే. ఏనుగుని కొండ కోసం మీదకి తీసుకెళ్ళి 3 కాళ్ళ మీద నుంచోబెడితే ఉంటుందా? బాగా ఏమనుకున్నాడు, సరే అని బాబా 3 కాళ్ళ మీద నుంచుంటావా అంటే తలొప్పిందట. ఏనుగు 3 కాళ్ళ మీద నుంచి పడిపోలే, బ్యాలెన్స్ అవుతాం. అందరు చప్పట్లు కొట్టారు. రాజుగారి కొళ్ళు మండిపోయింది. శిక్షణ అయితే బాగానే ఉంది, 2 కాళ్ళ మీద నుంచుంటుందేమో చూపించు అన్నాడు. అంటే ఏనుగు ఏం చేస్తుంది, వెనక దొక్కాలు ముందు దొక్కాలు లేవదీసి 2 కాళ్ళ మీద బ్యాలెన్స్ చేసుకుంది. అప్పుడు రాజుగారు అన్నాడు, అలా కాదు, వెనక 2 కాళ్ళ మీద నుంచుంటుందేమో చూడు. 2 కాళ్ళ మీద నుంచుంది. ఈసారి వెనకాల 2 కాళ్ళు కిందుంచి ముందు శరీరాన్ని పైకి లేవదీసింది. చూస్తూనే ఉన్నాడు. జనాలు చప్పట్లు కొట్టేస్తున్నారు. ఇంకా ఇంకా అప్లాజ్ పెరిగిపోతోంది, తగ్గేలాగా లేదు. చాలా బాగుంది, బాగా శిక్షణ ఇచ్చావు, అద్భుతంగా చేసావు, ముందు కాళ్ళ మీద నుంచోబెట్టి ఈసారి అన్నాడు. ముందు కాళ్ళ మీద లేపేది కొండ కోసం ఉన్నప్పుడు బరువంతా ముందుకు వెళ్తే ప్రమాదం, అయినా సరే చేసిందేను. రాజు బాగా ఆలోచించాడు. ఒకే ఒక ఆఖరిది, ఒక కాళ్ళ మీద ఉంచబెట్టు, ఏనుగుని చూద్దాం. ఆవిటివాడికి లోపల లోపల వణుకొచ్చేస్తోంది. ఏదైనా ఈత పడిపోతే తను ఏనుగుతో పాటు పడిపోతాడు.
ఇంత మహత్తర శక్తి కలిగిన ఏనుగు పడిపోతుంది. బాబా ఒక్క కాలు మీద నుంచోగలవా అన్నాడు. నుంచుంటాను. ఏనుగు తలకాయ అయిపోయింది. ఓ కాలు మీద నుంచుంది. 3 కాళ్ళు లేపేసింది గాల్లోకి. రాజుగారు కామ్ అయిపోయాడు. చాలాసేపు చూశాడు. చూసి సరే ఇంకొక పరీక్ష పెడతా దీని శక్తికి. గాల్లో ఎగురుతుందేమో చూపించు నాకు. ఏనుగు గాల్లో ఎగరాలా? ఏమర్థమైందంటే ఓహో ఏనుగుని చంపడానికి పూనుకున్నాడు రాజు. అర్థమైంది. అందుకని ఆ పరీక్ష ఏదో కింద ఏడవకుండా కొండ కొసగా తీసుకొచ్చి ఆ పైన నుంచోబెట్టి అక్కడ ఓ కాలు అంటాడు, 2 కాళ్ళు అంటాడు, 3 కాళ్ళు అంటాడు, చివరికి ఇప్పుడు ఎగిరించమంటున్నాడు. అప్పుడు ఆ ఏనుగుకి దగ్గరికి వెళ్ళి పక్కన నుంచున్నాడు. ఇంతసేపు పైకెక్కాడు. బాబా నిన్ను చంపడానికి చూస్తున్నాడు మగధ ప్రభువు. నీ గొప్పని బోర్చుకోలేకపోతున్నాడు. నువ్వు ఏం చేస్తావో గాల్లో ఎగరగలిగితే నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపో. ఈ రాజ్యంలో మనం ఉండద్దు అని చెప్పాడు. రాజు పరివారము చూస్తుండగా ఏనుగు ఒక్కసారి ఘీంకరించింది. 4 కాళ్ళు గాల్లో లేపి ఒక్కసారి అట్లా ఎగిరింది. ఎగిరేసరికి చూస్తూనే ఉన్నారు. ఆ ఎగురుతున్న ఏనుగు విమానంలాగా అలా వెళ్ళిపోయింది గాల్లో ముందుకి. వీళ్ళు చూస్తూనే ఉన్నారు. ఏనుగు వెళ్ళిపోయింది బయటికి. దానికి అలాంటి శక్తులు ఉన్నాయి. ఎగిరే శక్తి ఉంది. మరి బోధిసత్వుడు పుట్టాడు కదా. అలా గాల్లో ఎగురుతూ మగధ రాజ్యం నుంచి కాశీరాజ్యం వైపుకు వెళ్ళింది. ఆ కాశీరాజ్యపు రాజ్యం మీద అట్లా ఎగురుతూ ఉంటే వెళుతూ ఉంటే ఏనుగు కింద నుంచి కేకలు పెట్టారు జనం. ఏనుగు ఏనుగు తెల్లటి ఏనుగు ఎగురుతోందని. కాశీరాజు గారు బయటకు వచ్చాడు. బ్రహ్మదత్తుడు ఆయన బయటికి తన సౌధంలో నుంచి రుచి చూసుకుని అప్పుడు ఆయన కేకలు పెట్టి గజరాజా దిగు దిగు మా ఊర్లో దిగు. కాశీరాజ్యం ఇది. నేను నీకు కైంకర్యం చేస్తాను. ఎన్నో సేవలు చేసుకుంటాం. నిన్ను గౌరవిస్తాం. మా రాజ్యానికి ఒక పెట్టని కోటగా ఉండు నువ్వని పిలిస్తే అక్కడ దిగింది ఏనుగు. ఆ మావటివాడి కిందకి దిగాడు. మావటివాడి బట్టలు మాగధుల బట్టలు వేరేగా ఉంటాయి. వాడి దగ్గర మరి పైకి ఉందే పొడిచేది సాధన అంకుశం ఉంది. ఈ ఏనుగు మీద ధ్వజం ఉంటుంది. దాని మీద బట్టలు వేరే రంగు ఉన్నాయి. వాళ్ళకి తెలిసింది ఏదేదో రాజ్యం నుంచి వస్తుందని. ఇతను దిగి మగధ రాజ్యం నుంచి ఈ రకంగా ఇట్లా జరిగింది, ఇట్లా తీసుకొచ్చానని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన ఏం చేశాడు, వెంటనే పువ్వుల మాలలు తెప్పించి ఏనుగుకి ఆహారం చెరుగడలు బెల్లము అవి తెప్పించి అన్నీ తినబెట్టి ఆ పైనున్న ధ్వజాన్ని ఊడదీసి దాన్ని ఏనుగు చూస్తుండగానే బురదలో తొక్కిచ్చాడట. బురదలో తొక్కిచ్చి మావటివాడి వంటి మీద బట్టలు కూడా తీయించేసి కాశీరాజ్యపు బట్టలు తొడిగి ఏనుక్కి ఆ కాశీరాజ్యపు ధ్వజాన్ని ఎక్కించి మా దగ్గర ఉండు. నువ్వు ఎంతకాలం ఉంటే అంతకాలం మా దగ్గర ఉండు. నీ మీద హౌదా ఎత్తడానికి నీకు ఇష్టమైతే నువ్వు కూర్చున్నప్పుడే హౌదా ఎత్తిస్తాం. నీకు ఇష్టం లేకపోతే నీ మీద హౌదా కూడా మేము ఎత్తాం. మాతో ఉండంతే అంటే ఆ ఏనుగు సరేనందట. తలకాయ ఊపింది. చక్కగా పోషించి కాశీరాజ్యంలో ఉంచుకున్నారు. మగధ రాజ్య ప్రాభవం తగ్గిపోయి కాశీరాజ్య ప్రాభవం పెరిగిపోయింది. ఇలా జంతువులను చూసి కూడా అసూయపడే వాళ్ళు ఉంటారా? అదే కదా, కొంతమంది ఉంటారు. ఆ, వాళ్ళ కోసం చెప్పారు ఈ కథ. చాలా బాగుందండి. నమస్తే గారు. నమస్తే జీ.